భగవద్గీతను ఆచరిస్తే ఉన్నత స్థితి నుండి ఉన్నత స్థితికి చేరుకోగలమని, ఇది నా జీవితంలో చూసిన అద్భుతమైన పరిణామమని అదోని శాసనసభ్యులు డాక్టర్ పార్థసారథి అన్నారు. తిరుమల తిరుపతి దేవస్థానంలో హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఉమ్మడి కర్నూలు జిల్లా శాఖ ఆధ్వర్యంలో అదోని పట్టణంలోని జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాల నందు ఏర్పాటు చేసిన మానవులందరికీ భగవద్గీత ఉచిత పుస్తక ప్రసాద వితరణ కార్యక్రమంలో పాల్గొని విద్యార్థులకు భగవద్గీతను మన జీవితానికి ఎలా అన్వయం చేసుకోవాలో వివరించారు. ఈ కార్యక్రమంలో శ్రీ గురు సిద్ధదేవర మఠం పీఠాధిపతులు దత్తదేవర స్వామీజీ, తిరుమల తిరుపతి దేవస్థానంలో హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఉమ్మడి కర్నూలు జిల్లా శాఖ కార్యనిర్వాహకులు డాక్టర్ మల్లు వెంకటరెడ్డి, తితిదే ధర్మ ప్రచార మండలి సభ్యులు వి శ్రీనివాస్ రెడ్డి, ఎస్ భీమరెడ్డి, విశ్వ హిందూ పరిషత్ జిల్లా అధ్యక్షులు బసన్న గౌడ్, భాజపా జిల్లా అధ్యక్షులు కొనిగిరి నీలకంఠ, చిన్న బసపప్ప, భీమ లింగారెడ్డి, ఆర్ సోమరెడ్డి, సత్యనారాయణ, పులికాండప్ప, సురేష్ బాబు, రాధారెడ్డి, అరుణారెడ్డి పాఠశాల బోధన మరియు బోధనేతర సిబ్బందితో పాటు స్వచ్ఛంద ధార్మిక సేవా సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు. రేపు నుంచి ప్రతి ఒక్క బాలికలు కూడా జై శ్రీరామ్ అనే నినాదంతో మీరు ఒకరొకరు పాల్గొంచాలని చెప్పేసి కోరుతాం. జై శ్రీరామ్. థ్యాంక్ యూ సార్. సార్ ఒక 2 నిమిషాలు పర్మిషన్ ఇస్తే పాప మా స్కూల్ ఐషా బేగం శ్లోకాలు చెప్తాను సార్. అబ్బాయి చాలా చక్కగా చెప్తాను సార్. దగ్గర పెడతాం. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీమద్ భగవద్గీత అథ పంచమోऽధ్యాయః. కర్మ సన్యాస యోగః. అర్జున ఉవాచ సన్యాసం కర్మణాం కృష్ణ పునర్యోగం చ శంససి యచ్ఛ్రేయయేతయోరేకం తన్మే బ్రూహి సునిశ్చితం. శ్రీభగవానువాచ సన్యాసః కర్మయోగశ్చ నిశ్రేయసకరావుభౌ తయోస్తు కర్మ సన్యాసాత్ కర్మయోగ. శాసనసభ్యుడు తన యొక్క వాగ్దాటితో చక్కగా ప్రజల హృదయాలను చూరగొంటున్నటువంటి శ్రీమాన్ పార్థసారథి సారు మాట్లాడవలసిందిగా విజ్ఞప్తి. భగవద్గీత పుస్తకాన్ని పిల్లలకి ఇవ్వాలా అని నన్ను పిలిచారు. చాలా మంది అంటారు భగవద్గీతని చిన్నపిల్లలకి ఇవ్వడం ఏంటండి, భగవద్గీత ముసలోళ్ళు అయినప్పుడు చదువుకోవాలి, భగవద్గీత ఎక్కడ పూజా మందిరాల్లో చదువుకోవాలి, ఇక్కడ ఏం పని అని చాలా మంది అనుకుంటాను. నేను మీ వయసులో ఉన్నప్పుడు, నేను స్కూల్కి వెళ్లే సందర్భంలో మా నాన్న టీచర్, స్కూల్కి వెళ్లే సందర్భంలో మా నాన్న ఇంతకంటే పెద్ద, ఇది చిన్నగా ఉంది చాలా బుక్, నేను అడుగుతున్నాను ఏంటి ఇది చిన్నగా ఉంది భగవద్గీత అని. చాలా పెద్ద భగవద్గీత ఉండున్నప్పుడు పెద్ద భగవద్గీత బుక్ను మా నాన్న నాకు కొనిచ్చినాడు. సెలవుల్లో అంతా దీన్ని చదవాలి రోజు అని చెప్పేవాడు, ఆ శ్లోకాలను బట్టి కొట్టమని చెప్పేవాడు. ఆ రకంగా భగవద్గీత చదవడం అలవాటే. నాకు కూడా ఈ అనుమానం ఉండే, ఎందుకు నేను చిన్నప్పటి నుంచి ఈ భగవద్గీత చదవడం ఏంటి, మా తాత భగవద్గీత చదువుతాడు, మా నాన్న భగవద్గీత చదువుతాడు, మా అమ్మ భగవద్గీత చదువుతుంది, నేను ఇంత చిన్నపిల్లని స్కూల్కి వెళ్ళేటప్పుడు భగవద్గీత చదవడం ఏంటి అని అనుమానం. నేను ఎప్పుడు మా అమ్మతో కూడా అన్ని వయసుల వారికి కూడా అవసరమైనటువంటి బుక్ ఏదన్నా ఉంది అంటే అది ఒక్క భగవద్గీత మాత్రమే అన్న విషయాన్ని మీకు చెప్పడానికి మాత్రమే ఇన్ని విషయాలు నేను మీకు చెప్తాను. భగవద్గీత అంటే ఏంటి, ఇది ఎక్కడి నుంచి వచ్చింది? శ్రీకృష్ణుడు అర్జునుడికి ఉపదేశించిందే భగవద్గీత. ఎందుకు ఉపదేశించాడు, ఎందుకు చెప్పాల్సి వచ్చింది? శ్రీకృష్ణుడు అర్జునుడు యుద్ధంలోకి వస్తాడు, పాండవులు అయిన వాళ్ళు కౌరవులతో యుద్ధానికి వస్తారు. అర్జునుడు అందరినీ చూసిన తర్వాత అస్త్రాలన్నీ కూడా, ఆయన బాణాలు విల్లు అన్ని కింద పడేసి నేను యుద్ధం చేయలేనండి, నా వల్ల కాదు అని పోయి ఒక చెట్టు కింద కూర్చుంటాడు. శ్రీకృష్ణుడు వచ్చి అదే చెట్టు కింద ఆయనకు గీతోపదేశం చేస్తాడు. గీతోపదేశం చేసినప్పుడు చెప్తాడు, నువ్వు చెయ్యాల్సింది కొంతే ఉంది, మిగతా అంతా కూడా భగవంతుడు చేస్తాడు. అప్పట్లో భగవంతుడు అంటే ఆయనే కదా, అన్ని నేనే చేస్తాను, నువ్వేం భయపడకు, నువ్వు చెయ్యాల్సిన పని మాత్రమే చెయ్యి అని చెప్తాడు. ఆ చేయాల్సిన పని చెయ్యి అని చెప్పడమే భగవద్గీత. మీ అందరికీ కూడా ఇప్పుడు మీరు చేయాల్సింది ఏంటి?
బాగా చదువుకొని బ్రహ్మాండంగా ఎగ్జామ్ రాస్తే మంచి మార్కులు ఇచ్చేది ఏ క్వశ్చన్ రావాలా, ఎన్ని మార్కులు రావాలా, నువ్వు ఫస్ట్ ఉండాలా, సెకండ్ ఉండాలా, లాస్ట్ ఉండాలా డిసైడ్ చేసేది ఎవరు? చదువుకోవాల్సింది మాత్రం ఒకరెవరన్నా పొరపాటున రోజు రాత్రంతా చదువుకోకుండా రాత్రంతా పూజ చేశారు, పొద్దుకొచ్చి ఎగ్జామ్ రాస్తే ఫస్ట్ వస్తారా లాస్ట్ వస్తారా? నువ్వు చేయాల్సిన పని చెయ్యాలి, అదే చెబుతుంది భగవద్గీత. చదువుకోవాల్సింది నువ్వు, బ్రహ్మాండంగా చదువుకోవాల్సింది నువ్వు, మొబైల్ వాడకుండా చదువుకోవాల్సింది నువ్వు, చదువుకున్న తర్వాత గ్రౌండ్ లో పోయి ఆటలాడాల్సింది నువ్వు. అంతకు మించి ఏమీ చేయడానికి లేదు. ఆ పని చక్కగా చేస్తే భగవంతుడు 100% నీతో ఉంటాడు, రోజు నీతో ఉంటాడు, ప్రతి క్షణం నీతో ఉంటాడు, నిన్ను కాపాడుకుంటాడు, నిన్ను అన్ని